సర్వే చేస్తూ అంటే పైనుంచి ఆహార పొట్లాలని ఆ బాధితులకి అందజేస్తూ కిందికి విసిరేస్తూ మళ్ళీ తిరిగి వస్తూ ఉన్నది. ఇప్పటికైతే 3 హెలికాప్టర్లు మరి కాసేపట్లో ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ రెస్క్యూ ఆపరేషన్ ఉదయం నుంచి ఇప్పటిదాకా ఇలాగ కొనసాగుతున్నాయి. ప్రణీత్, అయితే మహాత్మా మీరున్న పెబ్బేరు ప్రాంతానికి ఆ వరద ప్రాంతానికి ఎంత దూరం ఉంది? అలాగే మీరు ప్రతి 20 నిమిషాలకు ఒకసారి హెలికాప్టర్ వెళ్ళి ఏరియల్ సర్వే చేస్తుంది అంటున్నారు. నీటి మట్టం ఏమైనా తగ్గుముఖం పట్టినట్లుగా ఏమైనా కనిపిస్తోందా? మరి మనకి ఇప్పటిదాకా చూస్తుంటే కనుక నీటి ప్రవాహం అంటే పైనుంచి వచ్చే నీటి ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీటి ప్రవాహం తగ్గినప్పటికీ కూడా ఈ శ్రీశైలం డ్యామ్ నుంచి రిలీజ్ అయ్యే నీటితో కంపేర్ చేస్తే వచ్చే నీరు ఎక్కువగా ఉన్నది. అంటే కేవలం ఆ శ్రీశైలం డ్యామ్ కి ఉన్న అన్ని గేట్లను తెరిచినప్పటికీ కేవలం 12 లక్షల క్యూసెక్ల నీటిని మాత్రమే విడుదల చేయడం జరుగుతుంది. ఇన్ఫ్లో మాత్రం 20 లక్షల క్యూసెక్ల వరకు ఇన్ఫ్లో ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ బ్యాక్ వాటర్ స్టోరేజ్ అంతా కూడా ఎదురు తన్ని ఆ నీటి ప్రవాహం అంటే ఆ స్టోరేజ్ బ్యాక్ వాటర్ స్టోరేజ్ కి ఆనుకుని ఉన్న గ్రామాలన్నీ కూడా నీటి ముంపుకు గురై ఉన్నాయి. అంటే ఈ డ్యామ్ నుంచి బయటకు వెళ్లి అవుట్ఫ్లో వెళ్లే నీరంతా కూడా మొత్తం అంతా ఖాళీ అయితే తప్ప ఆ ముంపు గ్రామాల్లో నీరు వెనక్కి వెళ్లే పరిస్థితి మనకు కనిపించడం లేదు. దీనికి తోడు ఇప్పుడు ఆ రానున్న 48 గంటల్లో పరిస్థితి చూస్తుంటే కూడా మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మనకి వాతావరణ కేంద్రం కూడా చెప్తుంది. ఈ నేపథ్యంలో ఎగువ ప్రాంతాల్లో వర్షం పడితే కనుక ఈ వరద పరిస్థితి ఇంకో 2 రోజుల పాటైనా కొనసాగే పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇక్కడ కేవలం మనకు వరద ఒక్కటే అని కాదు, దీని తర్వాత ప్రభావం చూసినా కూడా చాలా దారుణంగా ఉంటుంది. అందులో చిక్కుకుపోయిన ప్రజలంతా కూడా అంటువ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. ఈ వరద కారణంగా కొట్టుకొచ్చిన విష కీటకాలు విష పురుగులన్నిటి వల్ల కూడా ప్రమాదాలు ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. దీనికి తోడు అంటు రోగాల బారిన పడకుండా ఉండేందుకు ఇక్కడ అంటే మనకి స్పెషల్ ఆఫీసర్ ఇందాక మాట్లాడినప్పుడు చెప్పారు, వైద్యారోగ్య సిబ్బందిని అన్నింటినీ కూడా అప్రమత్తం చేశాము, కావాల్సిన అన్ని ఏర్పాట్లు తీసుకుంటున్నామని చెప్తున్నారు. కానీ ఇక్కడ డిమాండ్కి అంటే ఎంత అవసరం ఉందో దానికి తగ్గ సంఖ్యలో అధికార గణం లేరు అని మనకి తెలుస్తా ఉంది. కేవలం వీరికి కొంతవరకే సాయం అందుతుంది. చాలా మంది సాయం అందుకోవాల్సిన వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉందని మనకు తెలుస్తా ఉంది. ప్రణీత్, అయితే మహాత్మా మీరు అన్నారు కొంతమందికే సహాయం అందుతుంది, చాలా సహాయం అందుకోవాల్సిన వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారని చెప్తున్నారు. మరి పరిస్థితి గమనించిన తర్వాత కూడా అధికారులు ఇంకా అక్కడికి ఎక్కువ సిబ్బందిని తరలించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? అలాగే ఉన్న హెలికాప్టర్లు చాలా చిన్నవి, కేవలం ఆహార పదార్థాల సప్లైకి మాత్రమే అవి పనికొస్తాయి అంటున్నారు. మరి వాళ్ళను సేవ్ చేయడానికి ఇంకేమైనా ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? ప్రణీత్, మనం కొద్దిసేపటి క్రితం ఆ స్పెషల్ ఆఫీసర్ తోటి మాట్లాడడం జరిగింది. ఈ రెస్క్యూ ఆపరేషన్లకు నేతృత్వం వహిస్తున్న స్పెషల్ ఆఫీసర్ రాజశేఖర్ తో మాట్లాడినప్పుడు ఆయన చెప్పారు, ఈ హెలికాప్టర్ల ద్వారా కేవలం ఆహార పదార్థాలు అందిస్తున్నాం, అయితే పెద్ద హెలికాప్టర్లను కూడా తెప్పించి వాటి ద్వారా బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి ఏర్పాటు చేస్తాం. అయితే ఇక్కడ హెలిప్యాడ్ అన్నది లేకపోవడం వల్ల పెద్ద హెలికాప్టర్లకి ఈ చిన్న నేషనల్ హైవే సరిపోదు. వీటి మీద ఇక్కడ మనం చూస్తుంటే కనుక ఇది 2-వే రోడ్డు. ఇక్కడ ఈ చిన్న హెలికాప్టర్లను మాత్రమే ల్యాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. పెద్ద హెలికాప్టర్ ల్యాండ్ చేయాలంటే కాస్త విశాలమైన స్థలం అవసరం ఉంటుంది. దానికోసం హెలిప్యాడ్ లేనందునే ఇప్పటికిప్పుడు పెద్ద హెలికాప్టర్లను తీసుకురాలేకపోతున్నామని చెప్తున్నారు. అయితే ఈ చిన్న హెలికాప్టర్లు మాత్రం ఎప్పటికప్పుడు ఆహార పదార్థాలను అందిస్తూ కనీసం ముందు ఆ ప్రాణాలని రక్షించే ఏర్పాటైతే చేస్తున్నాయి. ఈ హెలికాప్టర్లకు కావాల్సిన ఏవియేషన్ ఫ్యూయల్ ట్యాంకర్స్ కూడా ఇప్పుడు ఇక్కడ సిద్ధంగా ఉంచారు. వీటిలో ఫ్యూయల్ అయిపోయిన వెంటనే రీలోడ్ చేసి ఫ్యూయల్ ని మళ్ళీ నింపి వాటిని కంటిన్యూగా కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్లోనే కొనసాగిస్తున్నారు. ప్రణీత్, అయితే మహాత్మా పెద్ద హెలికాప్టర్లు దిగడానికి ఎయిర్ బేస్ హెలికాప్టర్ ప్యాడ్ లేదంటున్నారు మీరు. మరి చుట్టుపక్కల ఎక్కడైనా అలాంటి ప్లేస్ ఉందా, లేకపోతే హెలిప్యాడ్ ఉందా, అలాంటి వెతికే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారో? అలాగే బోట్లు కానీ ఇతర పడవలు కానీ అక్కడికి తరలించే ఏర్పాటు ఏమైనా చేస్తున్నారా? ప్రణీత్, ప్రస్తుతం ఈ పెద్ద హెలికాప్టర్లు ల్యాండ్ అవ్వడానికి వీలుగా ఒక హెలిప్యాడ్ కోసం అధికారులు అన్వేషిస్తున్నారు. కాస్త విశాలంగా ఉండే ప్రదేశం, అలాగే తాత్కాలికంగా హెలికాప్టర్ ల్యాండ్ అవ్వాలన్నా కూడా అక్కడ నేలంతా చదునుగా ఉండాలి, చుట్టూ చెట్లు లేకుండా, కరెంట్ పోల్స్ ఇటువంటివి ఏవి అడ్డం లేకుండా ఉండాలి. అటువంటి ప్రదేశం కోసం చూస్తున్నామని అధికారులు చెప్తున్నారు. దీనికి తోడు ఇక రోడ్డు మార్గం ద్వారా ఎలాగూ వరద బాధితుల్ని ఆదుకునే అవకాశం లేదు, ఎందుకంటే వరద ఉధృతి ఆ రకంగా ఉన్నది. కాబట్టి కేవలం పడవల ద్వారా వారిని ఆదుకుందామని కూడా నీటి ప్రవాహం ఎక్కువగా ఉందని చెప్తున్నారు. ఈ ప్రవాహ వేగం ఎక్కువగా ఉండడం వల్ల స్టీమ్ పడవలైతే తప్ప మామూలు తెప్పల్ లాంటివి అయితే కనుక ఆ ప్రవాహ వేగానికి కొట్టుకుపోయే అవకాశం ఉంది. రక్షించడానికి వెళ్లే వాళ్ళే ప్రమాదానికి గురే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే కేవలం వాయు మార్గం ద్వారానే ఈ బాధితుల్ని రక్షించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఆపరేషన్ ఇలాగే కొనసాగుతుందని కూడా చెప్తున్నారు. ప్రణీత్, అయితే మీరున్న ప్రస్తుతం రెస్క్యూ క్యాంపులో అధికారి వాళ్ళు ఏమంటున్నారు? అక్కడ మొత్తం ఇంకా ఎంతమందిని ప్రస్తుతం ఇమీడియట్ గా రక్షించే అవకాశం ఉందంటున్నారు? దానికి ఎంత సమయం పడుతుంది, ఏ అవసరాలు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు మహాత్మా?
ప్రణీత్, వాస్తవంగా మనకి ఆ సంఖ్య అనేది చెప్పలేకపోతున్నారు అలా అధికారులు, ఎంతమంది ఈ వరద ముంపుకు గురయ్యారు అనేది చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ రెండు నదుల మధ్య ప్రాంతం అంటే ఇప్పుడు మనం కృష్ణా నదికి యువతల వైపు భాగంలో ఉన్నాం. కృష్ణా తర్వాత తుంగభద్ర ఉంటుంది. ఆ రెండు నదులు కొంచెం ముందుకెళ్లిన తర్వాత కలిసి ఒకే నదిగా కృష్ణా నదిగానే కొనసాగుతాయి. ఇప్పుడు ఈ వరద తాకిడి వల్ల రెండు నదుల మధ్య ప్రాంతంలో ఉన్న భూభాగం అంతా కూడా ఆ మధ్య భాగంలో ఉన్న గ్రామాలన్నీ కూడా నీట ముంపునకు గురయ్యాయి. ఈ కారణం వల్ల అక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థ రోడ్ కమ్యూనికేషన్ అనే కాదు, కేవలం టెలిఫోన్ కమ్యూనికేషన్ కూడా లేకుండా పోయింది. అక్కడ 2 రోజుల నుంచి కూడా విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల చివరికి ల్యాండ్ ఫోన్లు కూడా పనిచేయని పరిస్థితి. ల్యాండ్ ఫోన్లు పనిచేయాలన్నా కూడా టెలిఫోన్ ఎక్స్చేంజ్ కి కరెంట్ సరఫరా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈ వరద తాకిడి వల్ల ఈ ల్యాండ్ కమ్యూనికేషన్ కానీ సెల్ ఫోన్ కమ్యూనికేషన్ కానీ లేకుండా పోయింది. దీని కారణంగా అసలు అక్కడ ఎంతమంది చిక్కుకున్నారు అన్న సమాచారాన్ని అందించడానికే ఈ సమాచార వ్యవస్థ అనేది సరిగా లేదు. కేవలం ఇప్పుడు ఈ వాయు మార్గం ద్వారా చూడడం ద్వారానే ఎంతమంది ఎన్ని గ్రామాలు నీట మునిగాయని ఒక అంచనా మాత్రమే వేయగలుగుతున్నారు. కానీ ఖచ్చితమైన సంఖ్య ఎంతమంది ఈ ముంపునకు గురయ్యారు, ఎన్ని గ్రామాల ప్రజలు ఈ బాధితులు ఉన్నారు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ప్రస్తుతం వీలైనంత వరకు కూడా రెస్క్యూ ఆపరేషన్ ని కొనసాగిస్తాం. వరకు ఇంకొంత అదనపు సిబ్బందిని రప్పించి ఈ రెస్క్యూ ఆపరేషన్ ని వేగవంతం చేస్తామని చెప్తున్నారు మనకి ప్రణీత్. థ్యాంక్ యూ వెరీ మచ్ మహాత్మా. మరింత సమాచారం కోసం మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. ఇక